హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు జయ వంటలు. ఈరోజు మన వంటల్లో పూర్ణం బూరెల్ని చాలా ఈజీగా ఈ వరలక్ష్మి వ్రతానికి సింపుల్గా ఎలా ప్రిపేర్ చేయాలో చూసేద్దాము. ఈ కొలతలో కనుక చేసినట్లయితే ఫస్ట్ టైం చేసేవాళ్ళు కూడా ఈజీగా చేసుకోవచ్చు ఫ్రెండ్స్. ఈ పూర్ణం బూరెలు బయటికి రాకుండా రౌండ్గా ఈ టిప్స్ పాటించి చేసినట్లయితే ఈజీగా ప్రిపేర్ చేసుకోవచ్చు. ఈ వరలక్ష్మి వ్రతానికి ఇష్టమైన అందరూ చేసుకునే ఈ పూర్ణం బూరెల్ని ఎలా చేయాలో చూద్దాం రండి. దీనికోసం నేనైతే 1 గ్లాస్ మినపప్పుని తీసుకొని ఒక బౌల్లోకి యాడ్ చేసుకుంటున్నాను. ఇలా 1 గ్లాస్ వరకు పప్పుని తీసుకొని దీన్ని 1-2 టైమ్స్ ఫ్రెష్గా కడిగి తీసుకోవాలి. దీంట్లో అయితే నేను కొంచెం శనగపప్పుని వాడానండి. మీరు వద్దు అంటే స్కిప్ చేయొచ్చు. ఇది వాడడం వలన కొంచెం కలర్ఫుల్గా బాగుంటుంది. సో ఇలా నానబెట్టి పక్కన పెట్టేసుకోవాలి. వేరొక బౌల్ తీసుకొని 1 గ్లాస్ మినపప్పుకి 2 గ్లాస్ వరకు బియ్యాన్ని యూస్ చేస్తున్నాను. నేనైతే ఇలా సామమసూరి బియ్యాన్ని యూస్ చేస్తున్నాను. మీరు రేషన్ బియ్యాన్ని అయినా వాడవచ్చు. సో దీన్ని కూడా 1-2 టైమ్స్ ఫ్రెష్గా కడిగి తీసుకోవాలి. ఇలా కడిగి తీసుకున్నాక దీంట్లో కూడా 1 గ్లాస్ వాటర్ని యాడ్ చేసి నానబెట్టుకోవాలి. వేరొక చిన్న బౌల్ని తీసుకొని దీంట్లో నేనైతే కొంచెం శనగపప్పుని 1 కప్ తీసుకొని నానబెడుతున్నాను. సో నేనైతే 3 అవర్స్ వరకు నానబెట్టి తీసుకున్నాను ఫ్రెండ్స్. మీరు కావాలంటే నైటే నానబెట్టి తీసుకోవచ్చు. పొద్దున వరకు పర్ఫెక్ట్గా రైస్ అనేది నానిపోతుంది అనమాట. చూడండి, నాకైతే ఏం చెక్క నానిపోయింది. సో ఇలా నానిపోయిన బియ్యం పప్పులన్నీ తీసుకోవాలి. ఇలా కంప్లీట్గా తీసేసుకొని నాకు శనగపప్పు కూడా చక్కగా నానిపోయింది అనమాట. శనగపప్పుని 1-2 అవర్స్ పాటు నానబెడితే సరిపోతుంది అనమాట. దీన్ని ఒక కుక్కర్లో యాడ్ చేసేసుకొని దీంట్లో కొంచెం 1/2 టీ స్పూన్ వరకు నెయ్యిని యాడ్ చేసుకొని దీంట్లో 1 కప్ శనగపప్పుకి 2 కప్స్ వాటర్ వేసుకొని చిటికెడు సాల్ట్ని కూడా వేసి కుక్ చేసుకోవాలి. 2-3 విజిల్స్ వచ్చేంత వరకు మనం పప్పును గ్రైండ్ చేసుకుందాము. దీంట్లో కాస్త మినపప్పుని వేసి చిటికెడు వాటర్ కూడా వేసి ఇలా మెత్తగా గ్రైండ్ చేసి తీసుకోవాలి. ఇలా కంప్లీట్గా మెత్తగా గ్రైండ్ చేసి తీసుకోవాలండి. మధ్య మధ్యలో ఆపుకుంటూ గ్రైండ్ చేసుకోవాలి, మిక్సీ కదా. ఇలా గ్రైండ్ చేసి తీసుకున్న పప్పుని ఒక బౌల్ తీసుకొని బౌల్లోకి యాడ్ చేసేసుకొని పక్కన పెట్టేసుకోవాలి. అదే మిక్సీ జార్లోకి రైస్ని కూడా తీసుకొని మెత్తగా గ్రైండ్ చేసి తీసుకోవాలి. మనం రైస్ గ్రైండ్ చేసేటప్పుడు కాస్త బరకగా ఉండేటట్టు చూసుకోండి. ఈ క్వాంటిటీలో ఉండాలి. ఎక్కువ వాటర్ వేసి లూజ్ అనేది చేయొద్దు పిండిని. సో దీంట్లో మనం మిక్సీలో చేస్తున్నాం కదా గ్రైండ్ చేసి, అందుకోసం చిటికేడు వంట సోడా, 1 టీ స్పూన్ వరకు బెల్లాన్ని యాడ్ చేశాను. చిటికేడు సాల్ట్ని కూడా యాడ్ చేశాను ఫ్రెండ్స్. ఇలా బెల్లాన్ని యాడ్ చేయడం వలన మనకి పూర్ణం బూరెలు అనేది సప్పగా కాకుండా స్వీట్గా టేస్టీగా చాలా బాగుంటుందన్నమాట. ఇలా యాడ్ చేసేసుకున్న వీటిని పిండిని పర్ఫెక్ట్గా కలిపి పక్కన పెట్టేసుకొని మనం ముందుగా కుక్ చేసిన పప్పు అనేది మనకి కుక్ అయిపోయింది కదా, దీంట్లో ఉన్న వాటర్ అనేది సపరేట్ చేసి మిక్సీ జార్లో తీసుకొని దీన్ని కూడా మెత్తగా కాస్త కచ్చపచ్చగా ఉన్నట్టుగా గ్రైండ్ చేసి తీసుకోవాలి. ఇలా గ్రైండ్ అయ్యాక స్టవ్ మీద ఒక కడాయి పెట్టుకొని దీంట్లో 1 కప్ వరకు బెల్లాన్ని యాడ్ చేస్తున్నాను. 1 కప్ బెల్లాన్ని యాడ్ చేసుకొని కాస్త వాటర్ అనేది యాడ్ చేసేసుకొని అంతా కరిగిపోయినాక దీంట్లో 1 టీ స్పూన్ వరకు ఇలాచీ పౌడర్ని యాడ్ చేసుకొని ముందుగా గ్రైండ్ చేసి పెట్టుకుని శనగపప్పు ముద్దని యాడ్ చేసుకొని అంతా ఒకసారి కలుపుకొని తీసుకోవాలి. పిండి అనేది ఇలా ప్యాన్కి సపరేట్ అయ్యేంత వరకు ఫ్రై చేసుకొని కాస్త సపరేట్ అయ్యాక స్టవ్ ఆఫ్ చేసుకొని చల్లారి పెట్టుకొని కాస్త గోరువెచ్చగా ఉన్నప్పుడు ఇలా కలుపుకొని తీసుకోవాలన్నమాట. కాస్త నెయ్యి అనేది అప్లై చేసుకొని కలుపుకోండి. పూర్ణం బూరెలకు పిండి అనేది పర్ఫెక్ట్గా ఫ్రై చేసి తీసుకోవాలండి, కుక్ చేసుకోవాలి. సో అలా కుక్ చేసుకుంటేనే మనకి పూర్ణం అనేది బయటికి రాకుండా పర్ఫెక్ట్గా వస్తుంది. ఈ టిప్ని మాత్రం పక్క పాటించాలన్నమాట. పిండిని ఇలా కంప్లీట్గా కలుపుకొని తీసుకోవాలి. ఈ క్వాంటిటీలో పిండి ఉన్నట్టయితే కోటింగ్ అనేది పర్ఫెక్ట్గా వస్తుంది. లోపల ఉన్న పూర్ణం అనేది బయటికి రాకుండా ఉంటుందన్నమాట. సో ఇలా కలిపి తీసుకున్నాక స్టవ్ మీద ఒక కడాయి పెట్టుకొని డీకి సరిపడా ఆయిల్ని బాగా హీట్ చేసుకొని చిన్న పిండి ముద్ద వేసి హీట్ అయిందా లేదా అనేది చూసుకొని ఇలా అదే స్పూన్తో ఇలా వేసుకుంటే మనకి పర్ఫెక్ట్గా వస్తుందన్నమాట. మనం ఒకేసారి సరిపడా ప్యాన్కి సరిపడా 4-5 కూడా వేసుకోవచ్చు అనమాట. నేను ఒకటొకటిగా యాడ్ చేసుకుంటూ అంతలోపు నాకు ఫ్రై అయిపోతుందన్నమాట. ఒకటొకటి తీసుకుంటున్నాను. సో ఇలా యాడ్ చేసుకొని మనకి ఫ్రై అయినట్టు తీసి పక్కన పెట్టేసుకోవాలి. ఒక ప్లేట్లోకి సర్వ్ అవుట్ చేసుకోవాలన్నమాట. ఇలా ఒకటొకటిగా అన్ని బూరెల్ని వేసేసుకోవాలి. అయితే మనకి కోటింగ్ అనేది పర్ఫెక్ట్గా వస్తుంది. మనం సెకండ్ టిప్ పాటించాలి ఏంటంటే, మనం బూరెలు అనేది వేసేటప్పుడు ఇలా పూర్ణం అనేది బయట కనిపించకుండా ఫుల్గా కవర్ చేసి వేసినట్లయితే
లోపల ఉన్న పూర్ణం అనేది బయటికి రాకుండా ఉంటుందన్నమాట. ఈ టిప్ పాటించినట్లయితే మనకి పర్ఫెక్ట్గా పూర్ణం బూరెలు రెడీ అయిపోతాయి ఫ్రెండ్స్. సో ఎంతో టేస్టీగా ఈ వరలక్ష్మి వ్రతానికి చేసుకునే పూర్ణం బూరెలు రెడీ అయిపోయినాయి ఫ్రెండ్స్. మీరు ట్రై చేయండి, ఎలా ఉందో కామెంట్ చేయండి. ఇలాంటి మరిన్ని రెసిపీస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.